హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఇవాళ టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైతే ఆల్గో లెవెల్స్ ఫాలో అయ్యి అండ్ ఏదైతే అనాలిసిస్ ఉన్నాయో, నేను లైవ్ మార్కెట్లో కూడా అనాలిసిస్ చెప్పాను ఇవాళ. సో టెలిగ్రామ్ ఛానల్లో అండ్ దాంతోపాటు 1 o'clock టైంలో మీకు డేటా ఎప్పుడైతే చేంజ్ అయింది, ప్రైస్ యాక్షన్ చేంజ్ అయింది, అప్పుడు కూడా మీకు ఇంటిమేషన్ ఇచ్చాను. సో నిఫ్టీ డేటా పాజిటివ్గా టర్న్ అయిందని చెప్పి. అండ్ ఈవెన్ ఇక్కడ నేను స్క్రీన్ షాట్ కూడా పెట్టాను మీకు. ఇక్కడ మీరు చూసినట్టయితే 24,700 సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే మన ఆల్గో లెవెల్స్ ఈ లెవెల్స్ పైకి బ్రేక్ అయినాయో, ఈ లెవెల్స్ కాస్త రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్గా టర్న్ అని. అండ్ టార్గెట్ 24,800 అని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఎవరైనా ట్రేడ్ తీసుకొని ఉంటే షేర్ చేయండి, ప్రాఫిట్స్ ఎవరైనా చేస్తుంటే కనుక. అండ్ టార్గెట్స్ కూడా మనం అచీవ్ అయ్యాం. ఓకే, సో ఎవ్రీడే మస్ట్ అండ్ షుడ్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ నేను ఇక్కడ మీకు ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తూ ఉంటాను. మార్నింగ్ ఆల్గో లెవెల్స్ నుంచి కూడా మార్కెట్ వన్స్ ఒకసారి ప్రైస్ రిజెక్ట్ చేసింది, బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ రిజెక్ట్ చేసింది. అక్కడ కూడా నేను 24,600 టార్గెట్ చెప్పాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇలా వీడియో లైవ్ మార్కెట్లో కూడా అనాలిసిస్ పోస్ట్ చేశాను. సో ఇవన్నీ కూడా హెల్ప్ అనిపిస్తే కమెంట్ చేయండి. సో ఎవ్రీడే కంటిన్యూ చేస్తాను, ఓకేనా. సో నెక్స్ట్ టైం వేస్ట్ చేసుకోకుండా మనం చార్ట్ పైనకి వెళ్ళిపోదాం. ఇవాళ మనం చూసామనుకోండి, మార్కెట్ వచ్చేసి ఫస్ట్ ఇనిషియల్గా ఈ పాయింట్లో మార్కెట్లో ఆల్గో లెవెల్స్ ఉండే ఇక్కడ. సో ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ నుంచి 24,600 అవుతుందో, ఇది ఒక వీక్లీ సపోర్ట్ లెవెల్. సో వీక్లీ సపోర్ట్ ఉండే ఇక్కడ. సో 24,600 లెవెల్ అండ్ అక్కడ నుంచి బౌన్స్ చేసి అండ్ అగైన్ 24,700 720 లెవెల్ వరకు వెళ్ళి అండ్ ఇక్కడ నుంచి మనకి రిజెక్ట్ చేసింది ఆల్గో లెవెల్స్ దగ్గర. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి డే లో అవుతుందో అది మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి బౌన్స్ చేసి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో అప్పుడు నేను మీకు ఇంటిమేషన్ చేశాను అరౌండ్ 1 o'clock టైంలో. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 140 or 150 పాయింట్స్ వెళ్ళింది. అండ్ నెక్స్ట్ మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్తుందా లేదా అనేది మనం అనాలిసిస్ చేసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం, తర్వాత బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్కి తీసుకెళ్తాను. సో డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో చిన్న టైం ఫ్రేమ్ కాకుండా డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మార్కెట్ వచ్చేసి ఈ జోన్ నిన్న కూడా డిస్కస్ చేసాం. ఈ జోన్లో సపోర్ట్స్ ఉన్నాయి మల్టిపుల్. అది వచ్చేసి 24,474. యాజ్ ఆఫ్ నో మార్కెట్ 24,600 మార్కెట్ని టెస్ట్ చేసింది. ఎందుకు ఇక్కడ నుంచి మనకి బయర్స్ వచ్చారు అంటే, ఈ క్యాండిల్ మనకి కనిపిస్తుంది కదా, సో బుల్లిష్ క్యాండిల్. సో ఈ జోన్లో బయర్స్ ఉన్నారని చెప్పి నిన్న కూడా మాట్లాడుకున్నాం మనం. ఓకే, మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఇదే పాయింట్ నుంచి టెస్ట్ చేసింది. ఇక్కడ మిడ్ పాయింట్లో 24,727 అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉండే. అది వాళ్ళ బ్రేక్ అయిన తర్వాత నేను ఇంటిమేషన్ చేశాను. సో ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ పైన ఉంది. ఓకే, ఇప్పుడు మనము ఈ లెవెల్స్ 24,600 లెవెల్స్ ఉందో అది మనకు సపోర్ట్ లెక్క కన్సిడర్ చేద్దాం. అండ్ 24,727 or 24,700 సపోర్ట్ లెక్క కన్సిడర్ చేద్దాం. ఓకే, సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మనము బేరిష్ ప్లాన్ చేయొద్దు. మార్కెట్ ఇంకా అప్ సైడ్లో లెవెల్స్ వచ్చేసి ఇవాళటి హై అండ్ ప్రీవియస్ డే హైస్ ఇంపార్టెంట్. సో ప్రీవియస్ డే వచ్చేసి దగ్గర 24,000, ఇవాళ 847 అంటే 24,900 అనుకోండి. సో మార్కెట్ 24,900 లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే కనుక మార్కెట్ 25,000 లెవెల్ని అటెంప్ట్ చేయడానికి వెళ్తుంది, అంటే మార్కెట్ టెస్ట్ చేయడానికి వెళ్తుంది. ఎందుకు అంటే ఇక్కడ నుంచి మార్కెట్లో సెల్లింగ్ వచ్చింది, అంటే మార్కెట్లో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్ అయింది అనుకోండి, ఈ పాయింట్ వరకు వెళ్ళి మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో 25,000 లెవెల్ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మార్నింగ్ నేను డేటా అబ్జర్వ్ చేసినప్పుడు కూడా 25,000 లెవెల్ దగ్గరనే ఎక్కువగా కాల్ రైటింగ్ ఉంది. సో మార్కెట్ 25,000 వైపు మార్కెట్ మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేయాలి, మార్కెట్ ఇద్దరు అక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుందా లేకుంటే మార్కెట్ అక్కడ నుంచి కంటిన్యూషన్ అవుతుందా, అంటే ట్రెండ్ రిజెక్ట్ చేస్తుందా లేకుంటే ప్రీవియస్ ట్రెండ్ ఏదైతే ఉందో ఇది మనకి అది కంటిన్యూషన్ అవుతుందా అనేది అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ మార్కెట్ ఇది ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, అక్కడ మనం మళ్ళీ బేరిష్ ప్లాన్ చేయొచ్చు పీ సైడ్లో. ఒకవేళ ఇది కంటిన్యూ చేస్తుంది అనుకోండి, మార్కెట్ టువర్డ్స్ 24,250 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఈ పాయింట్ ఇంపార్టెంట్ లెవెల్. సో రేపు మార్కెట్కి ఏదైతే హైస్ ఉన్నాయో, సో ఆ హైస్ పైన మార్కెట్ ఉందనుకోండి, బుల్లిష్ ప్లాన్ చేయవచ్చు మనం అప్ సైడ్కి. ఏదైతే
ప్రీవియస్ డే హైస్ పైన ఉన్నంతసేపు పాజిటివ్గా ఉండొచ్చు అండ్ అక్కడ ఈ సైడ్లో కంటిన్యూషన్ చేయొచ్చు టువర్డ్స్ 25,000 లెవెల్ వరకు నిఫ్టీలో. అండ్ బేరిష్ ఎప్పుడు ప్లాన్ చేయాలంటే మార్కెట్ ఈ క్యాండిల్ ఉంది కదా 24,700 ఉంది కదా, సో మార్కెట్ అట్లీస్ట్ 24,700 కింద ట్రేడ్ అవుతుంటే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు. దట్ టు క్వాంటిటీ తక్కువ పెట్టండి ఎందుకంటే 24,600 లెవెల్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి. సో ఒకవేళ 24,600 బ్రేక్ అవుతేనే అప్పుడు మళ్ళీ మనం కొంచెం క్వాంటిటీ మీరు కావాల్సి యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మార్కెట్ 200 పాయింట్స్ డౌన్ సైడ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. 24,400 వరకు ఆర్ 500 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, నిఫ్టీ క్లియర్. అండ్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ఏదైతే మనకి కనిపిస్తుందో ఇక్కడ నుంచి బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. మార్కెట్ వచ్చేసి ఇది ఒక పుల్ బ్యాక్ అనుకోండి. మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్గా కంటిన్యూషన్ అవ్వాలంటే మార్కెట్ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేస్తేనే, మనకు ఒక బులిష్ ప్యాటర్న్ ఫామ్ చేస్తేనే కన్ఫర్మ్ చేసుకోవచ్చు మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా రివర్సల్ కనిపిస్తుంది అండ్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. యాజ్ ఆఫ్ నో ఇది ఇవాళ ఒక క్యాండిల్ వచ్చేసింది అంటే మళ్ళీ మార్కెట్ బులిష్కి కన్వర్ట్ అవుతున్నట్టు కాదు. సో ఒక కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సింది. సో మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్లో హోల్డ్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్తేనే ఫర్దర్ స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్తున్నట్టు. ఓకే, ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అయింది కదా, ఇక్కడ నుంచి జస్ట్ ఒక రిట్రేస్మెంట్, దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ ఈ లోసే టార్గెట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇది మనకి నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ తర్వాత సెన్సెక్స్ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసినట్టయితే నిన్న ఈ లెవెల్ మేజర్ సపోర్ట్ లెవెల్ అని మాట్లాడుకున్నాం ఈ జోన్. కాకపోతే మార్కెట్ ఓపెన్ అవ్వడమే డౌన్ సైడ్కి వచ్చి ఓపెన్ అయింది, మళ్ళీ దాని తర్వాత మార్కెట్లో బౌన్స్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేసింది కాబట్టి సపోర్ట్ లెవెల్, మేజర్ సపోర్ట్ లెవెల్స్ పైన ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నంతసేపు మార్కెట్లో పాజిటివ్గానే ఉండొచ్చు. ఓకే, ఇవాళ ఏదైతే లో ఉందో అది ఇంపార్టెంట్. బ్యాంక్ నిఫ్టీలో 56,000 కింద మనకి లో ఉంది, అది 55,843. సో 55,843 కిందికి వెళ్తేనే మార్కెట్లో ఫర్దర్ బేరిష్నెస్ అండ్ సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ లెవెల్స్ కింద. యాజ్ ఆఫ్ నో ఏదైతే మనకి హైస్ ఉన్నాయో, ఏదైతే డే హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన రేపు మార్కెట్ కనుక ఉందనుకోండి, మార్కెట్ టువర్డ్స్ 56,584 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి డే హైస్ పైన ఉందనుకోండి, ఫస్ట్ ఇక్కడ వరకు టార్గెట్ ఉంటుంది. ఇది బ్రేక్ అయిందనుకోండి ఇంకా కొద్దిగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో అగైన్ ఇక్కడ మనకి సెల్లింగ్ జోన్స్ ఇవి. సో మార్కెట్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ కూడా ఫేస్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఏదైతే బ్లూ లైన్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మార్కెట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నాం కాబట్టి, అండ్ ఏదైతే హైస్ ఉన్నాయో ఈ హైస్ పైన ఉంటే మనకి క్లియర్లీ బులిష్ ప్లాన్ చేయొచ్చు. బేరిష్ ఎప్పుడు ప్లాన్ చేయాలంటే మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి 56,000 లెవెల్ కిందికి వచ్చింది అంటే అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయండి. ఓకే, అప్పటి వరకు బులిష్ ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను సెన్సెక్స్ పెడతాను. సో సెన్సెక్స్ వచ్చేసి ఇవాళ ఎక్స్పైరీ ఉండే సెన్సెక్స్ది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే సెన్సెక్స్లో నిన్న ఈ లెవెల్ డ్రా చేసాం మనం. సో ఏదైతే గ్రీన్ బాక్స్ ఉందో అది నిన్న డ్రా చేసిన లెవెల్. మార్కెట్ ఈ జోన్లో సపోర్ట్ జోన్ ఉంది అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం మనం. సో మార్కెట్ మార్కెట్ అదే జోన్ దగ్గర నుంచి మనకి బౌన్స్ కనిపిస్తుంది ఇవాళ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ ఈ జోన్ మళ్ళీ సపోర్ట్ తీసుకుంది కాబట్టి మార్కెట్లో మళ్ళీ ఫర్దర్గా మనం సెల్లింగ్ రావాలి, బేరిష్ కావాలంటే ఈ జోన్ కిందనే మనం సెల్లింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 80,500 బిలో మార్కెట్లో డౌన్ సైడ్ మళ్ళీ వచ్చింది అనుకోండి ప్రైస్, అప్పుడే మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో. అండ్ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో అండ్ ప్రీవియస్ డే హైస్ ఉన్నాయో అది ఇంపార్టెంట్. 81,584. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే ఫర్దర్ అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. కాకపోతే తక్కువ క్వాంటిటీలో ప్లాన్ చేయండి బికాజ్ ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ ఉంది, ఆల్రెడీ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా అప్ సైడ్లో ట్రై చేయొచ్చు అప్ సైడ్లో తీసుకెళ్ళడానికి. కాకపోతే ఒకవేళ మార్కెట్ స్ట్రాంగ్లీ తీసుకెళ్తేనే అప్ సైడ్లో వెళ్తుంది, లేకుంటే అక్కడ నుంచి మళ్ళీ ఫేక్ అవుట్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళినట్టు వెళ్ళి ఈ పాయింట్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి, అంటే ట్రాప్ చేసి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దగ్గరలో 81,900 అండ్ 82,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి సెన్సెక్స్లో. అండ్ మార్కెట్ వచ్చేసి ఇక్కడ మనకి 81,584 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఉంది. సో సింపుల్ అండి, రేపు మార్కెట్ కనుక 81,584 పైన ఉంది, మార్కెట్ వెళ్తుంది అనుకోండి, అక్కడ మనం సి సైడ్లో ట్రై చేయొచ్చు అండ్ టువర్డ్స్ 82,000 ఆర్ 81,900 వరకు ట్రై చేయొచ్చు, టార్గెట్ ఉంటుంది. సో ఒకవేళ మళ్ళీ అక్కడ నుంచి ట్రాప్ చేసి మళ్ళీ 81,584 కిందికి కనుక ప్రైస్ వచ్చేసింది, ఏదైతే నిన్నటి హైస్
అండ్ ఇవాళ హైస్ కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ప్రైస్ అనేది ఫేక్ బ్రేక్అవుట్ అన్నట్టు అండ్ అక్కడ మార్కెట్ అనేది మళ్ళీ బేరిష్కి కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు బేరిష్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, అంటే కాల్ సైడ్లో ఎగ్జిట్ అయ్యి బేరిష్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్పుడు మార్కెట్ ఒక టార్గెట్ ఏదైతే ఇవాళ లోస్ ఉన్నాయో అది టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్లో. ఓకే, క్లియర్గా అండి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేపు మిడ్ క్యాప్ కూడా ఉంది, సో మంత్లీ ఎక్స్పైరీ. సో ఇక్కడ మనం మిడ్ క్యాప్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ మిడ్ క్యాప్ చూసారనుకోండి, సో మిడ్ క్యాప్లో ఈ పాయింట్లో స్లైట్లీ మనకి సపోర్ట్ ఉంది, బికాస్ ఈ జోన్లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసింది. సో ఇక్కడ మీకు టెస్ట్ చేసింది, ఈ పాయింట్లో టెస్ట్ చేసింది, సో ఇక్కడ మార్కెట్ బౌన్స్ చేసింది. సో సింపుల్ ఇక్కడ కూడా అంతే, ఏదైతే మనకి ప్రీవియస్ 2 days హైస్ అండ్ ఇవాళటి హైస్ ఇంపార్టెంట్. మార్కెట్ ఈ 2 హైస్ పైన ట్రేడ్ అవుతుంది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్కి మళ్ళీ టెస్ట్ చేయడానికి వెళ్ళొచ్చు, ఈ హైస్ని టెస్ట్ చేయడానికి వెళ్ళొచ్చు. 13,200 అండ్ 13,400 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ మళ్ళీ జోన్ పైనకి వెళ్ళి అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి ట్రాప్ చేసి డౌన్ సైడ్ వచ్చి ఏదైతే ఈ 2 days లోస్ ఉన్నాయో మళ్ళీ ప్రైస్ దాని కిందికి వచ్చింది అనుకోండి, మళ్ళీ బేరిష్ అయితే కన్వర్ట్ అవుతుంది. ఓకే, సింపుల్ ఇక్కడ చెప్తాను. సో ఇక్కడ 2 lines డ్రా చేసుకోండి. సో నేనే డ్రా చేస్తాను. సో ఇక్కడ నేను హారిజాంటల్ లైన్స్ పెట్టేస్తాను, సో దట్ మీకు క్లియర్ అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ మనకి ఈ లెవెల్స్లో ఒక లైన్ డ్రా చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. అండ్ ఓకే, సో స్లైట్లీ క్యాండిల్స్ పైన పెట్టాను. సో ఇక్కడ మీరు కొంచెం చార్ట్ని కొంచెం జూమ్ చేస్తాను, సో దట్ మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు 13,100, 13,118 అండ్ 13,077 లెవెల్. సో స్లైట్లీ అప్ సైడ్లో పెట్టాను. ఎందుకు రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక విక్ ఉంది, ఇక్కడ ఒక విక్ ఉంది అండ్ ప్రీవియస్లీ ఇక్కడ కూడా మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకున్న లెవెల్స్ ఉన్నాయి, అంటే మార్కెట్ అక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసిన లెవెల్ ఉన్నాయి. సో ఇవాళ ఏదైతే హైస్ ఉన్నాయో దానిపైన మార్కెట్ వెళ్ళి ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తేనే అప్ సైడ్లో పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి మళ్ళీ పైనుండి ట్రాప్ చేసి డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఇక్కడ మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు, అంటే ఇక్కడ నుంచి మళ్ళీ బేరిష్కి కన్వర్ట్ అవుతుంది అండ్ ఈ లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ పైన ఉంటే కనుక మార్కెట్ 13,300 అండ్ 13,200 టార్గెట్ ఉండే ఛాన్స్ ఉండదు. ఓకే, ఇది మనకి మిడ్ క్యాప్లో క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. చూసుకునే ముందు ఆల్గో లెవెల్స్ కూడా చూసేసుకుందాం. సో ఇవాళ ఆల్గో లెవెల్స్ ఎలా వర్క్ చేసాయి అనేటివి. సో చాలా మెంబర్స్ అందరూ కూడా కమెంట్స్లో అడుగుతున్నారు, సో ఆల్గో లెవెల్స్ ప్రొవైడ్ చేయండి అని. యాజ్ ఆఫ్ నో ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో, నేను క్లాసెస్ చెప్పిన ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రమే యాక్సెస్ ఉంది. న్యూగా ఎవరికి దగ్గర కూడా యాక్సెస్ అనేది నేను ఎవరికి ఇవ్వలేదు. ఆల్గో లెవెల్స్, ప్రీమియం లెవెల్స్ ఓన్లీ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో యాజ్ ఆఫ్ నో షేర్ చేస్తున్నాను. ఎవ్రీడే షేర్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యూస్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్గా అండి. అండ్ ఇక్కడ ఏదైతే మన ఆల్గో లెవెల్స్ ఉన్నాయో, సో మార్నింగ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అండ్ ఈ పాయింట్లో కూడా నేను మెన్షన్ చేశాను. సో ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి డే లోస్ టార్గెట్ ఉండే, సో ఇక్కడ వరకు మార్కెట్ టార్గెట్ అచీవ్ అయ్యి మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసింది అండ్ ఇది ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది సపోర్ట్కి కన్వర్ట్ అయింది. అండ్ దాని తర్వాత మార్కెట్ ఆల్మోస్ట్ అప్ సైడ్ 140 పాయింట్స్ పైగానే వెళ్ళింది. అండ్ దగ్గరలో ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది 24,870 ఆర్ 875 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది రేపటికి. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ మనకి ఒక లెవెల్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో నేను ఫ్యూచర్స్ పెట్టేశాను. ఓకే, సో ఇక్కడ నేను ఫ్యూచర్స్ పెట్టాను. సో నిఫ్టీ స్పాట్ చార్ట్ పైన చూసామనుకోండి, సో స్పాట్ చార్ట్ పైన నిఫ్టీ స్పాట్ చార్ట్ పైన ఇక్కడ మనం చూస్తే ఇక్కడ పాయింట్లో 24,600 మీకు కనిపిస్తుంది కదా, వీక్లీ సపోర్ట్ లెవెల్ ఇది. సో ఆల్రెడీ మార్క్ చేస్తుంది. సో వీక్లీ సపోర్ట్ లెవెల్ 24,600 అండ్ అక్కడ నుంచి మీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. దగ్గరలో ఇక్కడ కూడా సేమ్ లెవెల్ 24,870 అక్కడక్కడనే మనకి రెసిస్టెన్స్ అనేది ఉంది నిఫ్టీలో. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ అయినా అనుకోండి, రేపు మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్రెడీ అనాలిసిస్ మనం డిస్కస్ చేసాం నిఫ్టీది. అండ్ ఇక్కడ మేము బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ ఆల్గో లెవెల్స్ ఎగ్జాక్ట్లీ వర్క్ అయినాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో రిజెక్ట్ చేసింది, మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యింది, అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ అగైన్ ఇది ఒక సపోర్ట్ లేక క్లోజ్ అయింది. ఓకే, సో ఎవ్రీ డే ఆల్గో లెవెల్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఎర్లీ మార్నింగ్ షేర్ చేస్తాను, మస్ట్ అండ్ షుడ్ డ్రా చేసుకొని ఫాలో అవ్వండి. 9:15 to 3:30 వరకు కాన్స్టెంట్గా ఉంటాయి, లెవెల్స్ అనేటివి చేంజ్ అవ్వవు. సో ఇదే అడ్వాంటేజ్ దీంట్లో. ఒక్కొక్క ఏదైనా మనం వేరే అదర్ ఇండికేటర్స్ చూసుకున్నాం అనుకోండి, మూవింగ్ యావరేజ్ కానీ ఏదైనా చూసుకున్నాం అనుకోండి, లాగింగ్ ఉంటుంది. ఎందుకంటే అది
ప్రైస్తో పాటు మారుతుంటుంది. సో మన వ్యూ కూడా మారుతుంది, ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇదేంటంటే ఒక పర్టికులర్ లెవెల్ని డ్రా చేస్తుంది మార్నింగ్, దాని తర్వాత అది కాన్స్టెంట్గా ఉంటుంది. సో కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మనకి 2 థింగ్స్ జరుగుతాయి ఇంట్రాడేలో. ట్రెండ్ రివర్సల్ ఆర్ ట్రెండ్ కంటిన్యూషన్. అంటే ఈ ఒక పాయింట్ నుంచి మార్కెట్ రివర్సల్ అన్న అవ్వచ్చు, ఈ ఒక పాయింట్ నుంచి మార్కెట్ కంటిన్యూషన్ అన్న అవ్వచ్చు. సో అప్పుడు మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది అనమాట. సో అందుకోసం ఇది కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి. అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీది పెట్టాను. సో నిఫ్టీ ఇక్కడ కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. అండ్ ఇక్కడ 24,900 లెవెల్ దగ్గర 1,12,000, 25,000 లెవెల్ దగ్గర 1,98,000. సో ఆల్రెడీ టెక్నికల్ అనాలిసిస్ చేసేటప్పుడు చూసాం కదా. సో నేను చెప్పాను, సో 25,000 లెవెల్ దగ్గర హ్యూజ్ కాల్ రైటింగ్ ఉంది అని చెప్పి ఇక్కడ మీరు చూస్తున్నారు. 1,98,000 మనకి స్టిల్ ఇంకా కూడా ఉంది. సో మార్కెట్ కాల్ రైటర్స్ ఇక్కడ వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకే, మార్కెట్ ఇక్కడ 25,200 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. డౌన్ సైడ్కి సపోర్ట్ వచ్చేసి 25,800 లెవెల్ అండ్ 25,700 లెవెల్ సపోర్ట్ లెవెల్, అండ్ నెక్స్ట్ 24,600 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఓకే, సో ఇవాళ కొద్దిగా వీడియో లోగా అనిపిస్తుండవచ్చు. సో కొద్దిగా నాకు ఫేవరేజ్గా ఉంది, అందుకోసం కొద్దిగా స్లోగానే చెప్తున్నాను ఇవాళ. సో అర్థం చేసుకోండి. ఓకే, అండ్ ఆప్షన్ చైన్ డేటా పరంగా మనం చూసినట్టయితే స్టిల్ ఇంకా కూడా 25,000 లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్కి మంచి సపోర్ట్ వచ్చేసి 24,800 అండ్ 24,700 లెవెల్ సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఇక్కడ మనకి గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి US30 వచ్చేసి 29 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ డాక్స్ యూరోపియన్ మార్కెట్స్ 341 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అంటే యూరోపియన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్లీ పాజిటివ్లో ఉన్నాయి. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి మనకి 148 పాయింట్స్ పాజిటివ్లో ఉన్నాయి. ఓవరాల్గా గ్లోబల్ సెంటిమెంట్ పాజిటివ్ ఉంది. యూరోపియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ స్ట్రాంగ్లీ పాజిటివ్ కనిపిస్తున్నాయి. US మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి, ఫ్లాట్ ఉన్నాయి. అంటే US Tech 100 నాస్డాక్ చూసామనుకోండి, నాస్డాక్ అంటే US Tech 100 అంటే మనకి టెక్ స్టాక్స్, మనకి ఇక్కడ మనకి 91 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అంటే ఇది కూడా పాజిటివ్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్రిప్టోకి వెళ్దాం. ఓకే, సో నేను క్రిప్టో పెడతాను ఇక్కడ. సో క్రిప్టో ప్రీమియం లెవెల్స్ తీసేద్దాం. అండ్ ఇక్కడ ఏదైతే స్కాల్పర్ ఉందో అది కూడా తీసేద్దాం. డైలీ టైం ఫ్రేమ్ కాదు, 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టాను. బిట్కాయిన్, సో బిట్కాయిన్ వచ్చేసి చాలా కన్సాలిడేషన్ జరుగుతుంది. ఈ జోన్లో మీరు చూస్తే చాలా కన్సాలిడేషన్ జరిగింది. కాకపోతే బిట్కాయిన్లో ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ దాని గురించి మాట్లాడుకుందాం. సో 1,18,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది. చాలా టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ మార్కెట్ నిన్న ఈ లెవెల్స్ దగ్గర నుంచి ట్రేడ్ ప్లాన్ చేసాం డౌన్ సైడ్లో. ఇక్కడ ఒక 400 పాయింట్స్ క్యాప్చర్ చేసి కాస్ట్ పెట్టాం. సో మార్నింగ్ లేసే వరకు కాస్ట్ సెలెక్ట్ అయిపోయింది. జస్ట్ ఒక 400-500 పాయింట్స్ దొరికింది నిన్న మాకు ప్రీమియం ఛానల్లో. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉంది, అండ్ దాని తర్వాత బ్రేక్అవుట్ అయింది. అండ్ మళ్ళీ ఈ లెవెల్స్ నుంచి హోల్డ్ చేసి అగైన్ ఇక్కడ ఏదైతే మార్కెట్లో సపోర్ట్ తీసుకుందో $1,18,000 అండ్ ఆ లెవెల్స్ని హోల్డ్ చేసి మార్కెట్ ఇప్పుడు అప్ సైడ్లో ఉంది. ఓకే, అండ్ ఇక్కడ $1,18,000 ఒక సపోర్ట్ ఉంది. అండ్ అప్ సైడ్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ మనకి ఈ ఏరియా చాలా స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ ఉంది. అంటే 1,19,627 అండ్ 1,19,000 యాజ్ ఆఫ్ నో 200 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. ఈ మధ్యలో ప్రైస్ స్టక్ అయి ఉంది. ఓకే, కాకపోతే ఇక్కడ ఒక బుల్లిష్ అటెంప్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఏదైతే ప్రైస్ యాక్షన్ కనిపిస్తుందో ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. మార్కెట్ ఇక్కడ నుంచి కనుక బ్రేక్ చేసింది అనుకోండి, 1,19,200 అండ్ 1,19,600 లెవెల్స్ కనుక బ్రేక్ చేస్తే మార్కెట్ అప్ సైడ్లో $1,20,000, 1,20,500 అండ్ 1,21,000 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బిట్కాయిన్లో. ఓకే, అండ్ బేరిష్ ఎప్పుడు అవ్వచ్చు బిట్కాయిన్లో అంటే ఇక్కడ ఫస్ట్ సైన్ $1,18,000 కిందికి ప్రైస్ రావద్దు. ఒకవేళ 1,18,000 కిందికి వస్తే ఇది ఒక ఫస్ట్ సైన్. అండ్ మార్కెట్ ఒకవేళ 1,17,400 కిందికి వచ్చింది అనుకోండి, సెకండ్ కన్ఫర్మేషన్. ఈ లెవెల్స్ కిందికి వస్తే మార్కెట్ 1,16,000 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దానికన్నా కిందికి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బిట్కాయిన్లో. అండ్ ఇథేరియం కూడా చూపిస్తాను. సో ఇథేరియం కూడా అనాలిసిస్ చేసుకుందాం, 1 అవర్ టైం ఫ్రేమ్లో చేసుకుందాం ఇథేరియం కూడా. అండ్ ఇథేరియం వచ్చేసి ఇక్కడ ఈ పాయింట్లో ఇక్కడ నేను ఒక లెవెల్ డ్రా చేస్తాను, అది వచ్చేసి 3930 లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ ఫస్ట్ ఇక్కడ రిజెక్ట్ చేసింది, అండ్ ఇప్పుడు ఈ దగ్గరలో ఈ ఏరియా దగ్గర నుంచి ఇక్కడ కూడా రిజెక్షన్ కనిపిస్తుంది. సో ఒకవేళ మార్కెట్ ఇథేరియం బేరిష్ అవ్వాలనుకోండి, ఇక్కడ ఒక జోన్ ఉంది
3770 అండ్ 3700 ఈ లెవెల్స్ కిందికి వస్తే బేరిష్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మార్కెట్ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. బికాస్ ఇక్కడ కూడా మేము ప్రీవియస్లీ మనం చూసామనుకోండి, మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేసింది కాబట్టి ఇది ఒక బుల్లిష్ ప్యాటర్న్ బేస్ క్రియేట్ చేసింది. అండ్ ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్స్లో స్ట్రగుల్ చేసి మార్కెట్ ఇక్కడ నుంచి ఏదైతే ఉందో సప్లై లెవెల్, అంటే మార్కెట్ ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి, ఈ లెవెల్స్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఏదైతే ఎంట్రీ అనేది మనం ప్లేస్ చేయలేము ఇథీరియంలో. యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ యాక్షన్లో ఉంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఇథీరియం స్టక్ అయి ఉంది. బెటర్ ఇథీరియంని అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ఇక్కడ మనకి బిట్ కాయిన్లో ఒకసారి ట్రై చేయొచ్చు. బికాస్ బిట్ కాయిన్లో వచ్చేసి ఈ లెవెల్స్ క్రాస్ అయింది అనుకోండి, మంచి మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చాలా టైం నుంచి మార్కెట్ కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్ జరుగుతుంది కాబట్టి ఒకసారి బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, అట్లీస్ట్ 2500 to 3000 పాయింట్స్ బిట్ కాయిన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ బ్రేక్అవుట్ అయితే కనుక ఇక్కడ. సో షార్ప్ అప్ మూవ్ వస్తే ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలనుకోండి, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఫస్ట్ ప్లాట్ఫామ్. సో నేను సజెస్ట్ చేసేది ఇక్కడ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు ట్రేడ్ చేయొచ్చు. ఆల్రెడీ ప్లాట్ఫామ్ గురించి మన వీడియోస్ చాలా ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో, వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ ఫ్యూచర్స్ నేను సజెస్ట్ చేసేది, ఎందుకంటే రెగ్యులర్గా మనం చేసేది కూడా ఫ్యూచర్స్. ఆప్షన్స్ పైన కూడా నేను చాలా స్ట్రాటజీస్ మన యూట్యూబ్ ఛానల్లో చేసి పెట్టాను. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఈ ఫ్రైడే కూడా ఒక వీడియో వేస్తుంది ఆప్షన్స్ సెల్లింగ్ రిలేటెడ్గా. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ ఇక్కడ ఆప్షన్ బయింగ్ కన్నా ఆప్షన్ సెల్లింగ్ అడ్వాంటేజ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన మనకి మంచి లెవరేజ్ దొరుకుతుంది ట్రేడ్ చేయడానికి. అండ్ ఎక్కువ క్యాపిటల్ కూడా పడుతుంది ట్రేడ్ చేయడానికి, కాబట్టి అదొక గుడ్ ఆపర్చునిటీ. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా FIU రిజిస్టర్డ్. సో ఇక్కడ INR డిపాజిట్, INR ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఎటువంటి టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్స్ప్లోర్ చేయండి వెళ్ళి. అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు మా కమ్యూనిటీలో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, మాకు ప్రీమియం ఛానల్ కూడా ఉంది, క్రిప్టో ప్రీమియం ఛానల్. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ చూడండి ట్రేడ్స్ అన్ని ప్లేస్ చేస్తూ ఉంటాను, ఇస్తూ ఉంటాను నేను. అండ్ దాంతోపాటు మీకు అనాలిసిస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ మాతో జాయిన్ అవ్వాలంటే నేను ఒక ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అండ్ దాంతోపాటు CoinDCX రెండు లింక్స్ ఉన్నాయి. అండ్ మీరు CoinDCXలో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. రెండు లింక్స్ ఉన్నాయి, ఏదైనా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి, ఈదర్ ఈ ప్లాట్ఫామా లేకుంటే ఆ ప్లాట్ఫామా సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కింద లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని KYC వెరిఫై చేసుకోండి. ఫండ్ యాడ్ చేసుకొని ఒక శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ TTT ఉందో, ఇది 5 minutes టైం ఫ్రేమ్లో వర్క్ అయ్యే స్ట్రాటజీ. సో బాగా వర్క్ అవుతుంది. సో ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఇండికేటర్ ఉందో, దాని యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో మీరు జాయిన్ అవ్వాలంటే సో ఈ ప్రాసెస్ అనేది ఫాలో అండి. అండ్ నెక్స్ట్ CoinDCX గురించి కూడా మాట్లాడుకుందాం. CoinDCX కూడా FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ 2 crores దగ్గర రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు దీంట్లో కూడా. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మనము డెల్టా ఎక్స్చేంజ్లో ఓన్లీ మనం డెరివేటివ్స్లో ట్రేడ్ చేయొచ్చు, అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయొచ్చు. బట్ CoinDCXలో మనం ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు, అంటే బిట్ కాయిన్ కానీ అండ్ ఇథీరియం కానీ SIPs కూడా చేయొచ్చు. లేకుంటే మనం కాయిన్స్ తీసుకొని కూడా హోల్డ్ చేయొచ్చు, లైక్ స్టాక్స్ లెక్క మనం కాయిన్స్ని తీసుకొని కూడా హోల్డ్ చేయొచ్చు అనమాట. అండ్ ఫ్యూచర్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. దీనిలో ఆప్షన్స్ లేదు, ఓన్లీ ఫ్యూచర్స్ ఉంది. ఫ్యూచర్స్ ట్రేడ్ చేయొచ్చు. ఎలా చేయాలనేది కూడా రీసెంట్గా నేను వీడియో కూడా చేసి పెట్టాను. ఇక్కడ మీరు ఉంది చూడండి, హౌ టు డూ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఇన్ CoinDCX వెళ్ళి చూడండి. ఇక్కడ క్రిప్టో రిలేటెడ్గా కూడా వీడియోస్ ఉన్నాయి. అండ్ ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి, మాస్టర్ క్లాస్ వీడియోస్ కూడా ఉన్నాయి క్రిప్టో రిలేటెడ్గా. క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ ఉంది. సో 10 వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా గురించి తెలుసుకోవాలంటే టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. సో కంప్లీట్గా క్రిప్టో రిలేటెడ్గా కూడా మన ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఓకే. సో CoinDCX అన్న డెల్టా ఎక్స్చేంజ్ అన్న ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండు కూడా మంచి ప్లాట్ఫామ్సే అండ్ రెండు కూడా FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్స్. ఓకే. సో ఇక్కడ మీరు ఒకవేళ మీకు డెల్టా ఎక్స్చేంజ్ ఉంటే CoinDCXలో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఒకవేళ CoinDCX ఉంటే డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలంటే ఓకే. కింద లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ అక్కడ నుంచి రెఫరల్ లింక్ క్లిక్ చేసుకోండి అండ్ రెఫరల్ కోడ్ పెట్టేసేయండి. అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత KYC చేసుకోండి. దాని తర్వాత ఫండ్ యాడ్ చేయండి. శాంపుల్ ట్రేడ్ తీసుకోండి, వాట్సాప్ చేయండి. నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇస్తాను. ఓకే. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా మర్చిపోకుండా ఫాలో అవ్వండి, ఎందుకంటే అక్కడ ఆల్గో లెవెల్స్ ఎవ్రీ డే షేర్ చేస్తూ ఉంటాను. సో ఆల్గో లెవెల్స్ కూడా మన ఇండియన్ మార్కెట్స్లో ట్రేడ్ చేయడానికి ఇంపార్టెంట్. ఓకే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.